ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ వర్డ్లో రూపీ సింబల్ని ఎలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చో చూద్దాం. నేను ఇప్పుడు 2 సింపుల్ మెథడ్స్ చెప్తా, అది ఎలా యాడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి సింబల్ డ్రాప్ డౌన్ మెనూ యూజ్ చేయడం, 2 కీబోర్డ్ షార్ట్కట్ కీ ద్వారా ఎంటర్ చేయడం. సో ఫస్ట్ రూపీ సింబల్ ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేయాలి. ఇక ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి సింబల్స్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో సింబల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకొని మోర్ సింబల్స్ అన్నదాన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే సింబల్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింబల్స్ ట్యాబ్లో మనకు కావాల్సిన ఫాంట్ని టైప్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సబ్సెట్లో ఇక్కడ కరెన్సీ సింబల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేశాక ఆల్ కరెన్సీ సింబల్స్ కనిపిస్తాయి. అందులో రూపీ సింబల్ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఇన్సెట్ మీద క్లిక్ చేసి సింబల్ డైలాగ్ బాక్స్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు రూపీ సింబల్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ చేయాలంటే సింబల్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే రీసెంట్ సింబల్స్లో రూపీ సింబల్ ఉంటుంది. సో అగైన్ మోర్ సింబల్స్లోకి వెళ్ళి యాడ్ చేయకుండా ఇక్కడే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కీబోర్డ్ షార్ట్కట్ కీ ద్వారా ఎలా యాడ్ చేసుకోవచ్చో చూద్దాం. రూపీ సింబల్ యాడ్ చేయాలనుకుంటున్న చోట 20B9 టైప్ చేసి ఆల్ టెక్స్ట్ ప్రెస్ చేస్తే రూపీ సింబల్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా రూపీ సింబల్ని సింపుల్గా షార్ట్కట్ కీ ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.